హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే ఎన్నో ఔషధ విలువలు మరియు పోషక విలువలు కలిగిన పెసరపప్పు పచ్చి మామిడికాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ తయారు చేస్తూ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. పప్పు మామిడికాయ కలిపి వండడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధిక సంఖ్యలో పోషకాలు, ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని అధిక సంఖ్యలో బాడీకి అందుతాయి. అందుకే ఈ కాంబినేషన్లో చేసిన రెసిపీని పోషకాల నిధి అంటారు. వెజిటేరియన్స్, వేగన్స్ దీనిని సూపర్ ఫుడ్గా పిలుస్తారు. వంట చేసుకుంటూ మిగతా వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ వేసుకుని ఒక చిన్న ఉల్లిపాయలో సగం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ వాటర్లోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు టేస్ట్ని అమాంతం పెంచే ఒక సూపర్ ఇంగ్రీడియంట్ని ఇందులో వేస్తున్నాను. అది ఏంటి అంటే 5 వెల్లుల్లి రేఖలు లైట్గా క్రష్ చేసి మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. దీనివలన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం 1 గంట సేపు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇదిగోండి బాయిల్ అయిపోయింది. తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఈ వీడియో షేక్ అవుతుందండి, ఏమీ అనుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. స్టాండ్ కొంచెం రిపేర్గా ఉంది. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈలోపు మనం పచ్చి మామిడికాయని కడిగి శుభ్రం చేసుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము. ఇది ఆర్గానిక్ అండి, కంప్లీట్గా ఏ మెడిసిన్ వాడకుండా పెంచిన మామిడికాయ అండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఇందులో ఒక 1/2 పీస్ వేస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. కంప్లీట్గా ఉడకకూడదండి. పప్పు ఎప్పుడు ఒక 50% మాత్రమే ఉడకాలి. ఇలా గట్టిగానే ఉండాలి. మనం గోరు పెట్టి ఇలా గుచ్చితే అది ఒక సగం అవ్వాలి, అంతేగాని మెత్తగా మ్యాష్ అవ్వకూడదు. ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది కరెక్ట్ అండి. చూసారా, ఇలా గోరుతో గుచ్చితే 2 ముక్కలు అవుతుంది, కానీ మ్యాష్ అవ్వట్లేదు. ఇలా ఉన్నప్పుడే మనం కట్ చేసిన మామిడికాయలు వేసేసుకుందామండి. మామిడికాయ ముక్కలు ఇదిగోండి, సగమే వేస్తున్నాను మామిడికాయలు. అది చాలా పుల్లగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రేఖలు తీసుకొని ఇలాగా క్రష్ చేసుకోవాలండి. పేస్ట్లా చేయకూడదు, ఓన్లీ క్రష్ చేసుకోవాలి అంతే. ఇలా క్రష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. పప్పు అయితే కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు చిన్న మంట చేసుకొని ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయ రేఖలు, 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని రెడీ చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదండి, అందుకే నేను వేయలేదు, మీరైతే వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఆయిల్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలండి. అలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మిగిలిన పోపు అంతా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని ఆ ఉడికిన పప్పులో వేసుకోవాలండి ఈ పోపు అంతా. దీనివల్ల కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు తెలుసుకుందాం. ఇందులో మాంసకృతులు అధికంగా ఉండడం వల్ల మజిల్ మాస్ను పెంచుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంటాయి. పెసరపప్పులో ఉండే తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ మరియు పచ్చి మామిడికాయలోని ఫైబర్ కలిసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉంటారు. అందుకే చిన్నపిల్లలకు ఇది తరచూ పెట్టడానికి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఎన్నో ఔషధ విలువలు మరియు పోషక విలువలు కలిగిన పెసరపప్పు పచ్చి మామిడికాయ కూరను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.